తెలంగాణ రాష్ట్ర డెఫ్ క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ సోహెబ్ హాల్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా టి చిరంజీవి, కార్యదర్శిగా ఇల్లమనేని ప్రసాద్ సహా ఇతర సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డెఫ్ క్రికెట్ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని, క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పిస్తామని కమిటీ పేర్కొంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు పోటీలు నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. భారతి అండి. తెలంగాణ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ బాడీ కమిటీకి నేను ఈవెంట్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నాను. 2015లో ఇది ఫామ్ అయ్యింది. అప్పటి నుంచి కూడా నేను ఈవెంట్ మేనేజర్ కింద, వీళ్ళకి సైడ్ లాంగ్వేజ్ కింద కూడా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. కొత్త కమిటీ కింద ప్రెసిడెంట్ కింద టి చిరంజీవి, జనరల్ సెక్రటరీ కింద వివిఎస్ఎల్కేఎం మురళీ ప్రసాద్ గారు ఎన్నుకోబడ్డారు. తదితరులు 7 మెంబర్సు ఎన్నుకోబడ్డారు. ఇది ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. దీనికి రాబోయే రోజుల్లో ఫస్ట్ T20 నేషనల్ ఉమెన్ క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుంది. దానికి ఆర్గనైజర్ కింద రేవతి గారు వర్క్ చేస్తున్నారు. దానికి కూడా నేను వీళ్ళకి ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉండి వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ని మేము కోరుకునేది ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఈవెంట్లు చేస్తూనే ఉన్నాము. గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయలేదని మేము అనము. 4 ఈవెంట్లు చేశాము. నేషనల్ క్రికెట్ చేశాము, ఇంటర్నేషనల్ ఏషియా కప్ చేశాము, మళ్ళీ నేషనల్ ఈవెంట్ చేశాము, సౌత్ ఏషియా కూడా చేశాము. దీని అన్నిటికీ కూడా మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. గవర్నమెంట్ సపోర్ట్ చేసేదానికన్నా మాకు ఒలింపిక్స్ దాంట్లో క్రికెట్ది కూడా అఫిలియేట్ చేసుకోవాలని చెప్పి, అది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అది కూడా అఫిలియేట్ చేసుకోమని చెప్పి మన దీంట్లో యాడ్ చేశారంట ఒలింపిక్స్లోను. ఇప్పుడు మా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ని మన స్టేడియము గవర్నమెంట్ అఫిలియేట్ చేసుకోవాలని చెప్పి వారిని కోరుకుంటాం.